నైట్ 8:30, 9 అలా అవుతుంది. సర్లే బయటికి వెళ్దాం అని చెప్పి నేనైతే వంట చేయకుండా అలా సైలెంట్గా ఊరుకున్నాను. ఇక చలికి ఏం వెళ్తాంలే వద్దులే అని చెప్పి ఊరుకుంటే ఈలోపు మా పిల్లలిద్దరూ నేను కూర ఏమన్నా వండుతానంటే, వద్దు మమ్మీ మొన్న ఆదిలక్ష్మి చిన్నమ్మ పులిహోర చేసింది, మనం వచ్చే రోజు నిమ్మకాయ పులిహోర చాలా బాగుంది, నువ్వు కూడా అట్ట చేయొచ్చుగా అని అంటున్నాడు. నిజానికి నేను అలాగే చేస్తాను. వాడికి ఒంట్లో బాగోలేదు కదా, నోరు అలా తింటా ఉంటే పుల్ల పుల్లగా నచ్చింది అనుకుంటా. మళ్ళీ అడిగాడు, ఆదిలక్ష్మి చిన్నమ్మ ఎలా చేస్తుందో నువ్వు అలాగే చేయి మమ్మీ అని అడిగాడు. సరేలే నాన్న నీకు పులిహోర తినాలనిపిస్తుంది అని చెప్పి నైట్ అప్పటికప్పుడైతే నేను ఇక పులిహోర చేశాను అనమాట. వాళ్ళ చిన్నమ్మ ఇక వాడికి ఇష్టం అని చెప్పి మళ్ళీ ఇంకొక బాక్స్లో అయితే మాకు పంపించింది ఇంటికి. మా ఇంట్లో అందరూ పులిహోర బ్యాచ్ అనమాట. మా చిన్నోడు కూడా స్కూల్ నుంచి రాగానే ఆ పులిహోర తిన్నాడు. వాళ్ళ చిన్నమ్మ బాగా చేసింది, బాగా వంట చేసింది అని చెప్పుకున్నారు ఇద్దరు. అదనమాట. అప్పుడప్పుడైతే వాళ్ళందరూ గుర్తొస్తూ ఉంటారు. నైట్ అయితే సరే ఇంకా అందరిని గుర్తు చేసుకుంటా ఉంటారు. మా బాబాయ్, మా చిన్నమ్మ, మా అక్కాయి అని చెప్పి చెప్పుకుంటా ఉంటారనమాట ఇద్దరు. నిజానికి పులిహోరలో ఎండుమిరపకాయలు వేస్తేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే ఎండుమిరపకాయలు అయితే లేవు, అందుకని పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసాను. కొత్తిమీర కూడా ఎక్కువ వేసాను, ఎందుకంటే కొత్తిమీర అంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను అనమాట. పులిహోర అయితే అయిపోయింది, మేమైతే తినేసామన్నమాట.